మనం ఉన్నదే 40,000 మందిమి. రెండు క్వార్టర్లు కలిపి ఒక క్వార్టర్ చేసి ఇవ్వచ్చు కదా. షెడ్యూల్ వేసుకొని పాపం ఇబ్బందులు పడుకుంటూ ఉన్నారు. అట్లాంటి పనులు చేయండి. పాజిటివ్ పనులు ఆలోచన చేయండి. ఇస్తామన్నటువంటి 10 లక్షల హోమ్ లోన్ ఏదైతే ఉందో దానికోసం ఆలోచన చేయండి. అవన్నీ కూడా ఆపేస్తున్నారు. అన్నిటికన్నా ఎక్కువ డిపెండెంట్ ఉద్యోగాలు, వయసు అయిపోయినటువంటి వాళ్ళు, వయసు పైబడిపోయినటువంటి వాళ్ళు, ఆరోగ్యం బాగలేనటువంటి వాళ్ళు, వాళ్ళని అన్ఫిట్ చేయకుండా అనవసరంగా ఇక్కడ ఉంచడంతో ఇబ్బంది అవుతుంది. మీ అందరికీ తెలుసు, నిన్న బట్టి విక్రమార్క గారు వచ్చి 350 మందికి ఉత్తరాలు ఇచ్చిపోయాడు. కానీ యాక్చువల్ గా అన్ఫిట్ అయ్యి వెయిటింగ్ లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2000 మంది ఉన్నారు. 2000 మంది ఉన్నారు. అంటే ఆ 2000 మందికి ఆ తండ్రికి పోయే జీతం తండ్రిది పోతుంది, బిడ్డనో కొడుకో వాళ్ళు శాలరీ ఎక్కక వాళ్ళ శాలరీ పోతుంది. అటువంటి సందర్భంలో ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత వేదన పడుతున్నారు. నిన్న ఒక పెద్ద మనిషి కలిసి నాకు 4 నెలల్లో అయిపోతుందమ్మా నాది, నా కొడుకు జాబ్ ఎక్కాలి, ఏం చేయాలి నేను, ఏం మాత్రం కూడా వాళ్ళు మెడికల్ బోర్డు పెడతలేరు అని అడుగుతున్నారు. ఎందుకంత వేదన పెడుతున్నారు? పాలసీ చేసినాం కదా, ఇదివరకే చేసినాం కదా. 95-96% ఇమీడియట్ గా ఎవరు అప్లై చేస్తే వాళ్ళకి జాబ్ ఇవ్వాలని చెప్పేసినాం కదా. ఎందుకు మెడికల్ బోర్డు పెట్టడం లేదు? యాజ్ ఎ పాలసీ పెట్టండి మెడికల్ బోర్డు, మంత్లీ వైస్ పెట్టండి మెడికల్ బోర్డు. ఎందుకోసం ఆపుతున్నారు? కార్మికులను వేధిస్తే మీకు వచ్చేది ఏంది? ఈ ప్రశ్నలు అడగడానికే వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఈ ప్రశ్నలు అడిగితే అక్కడ హైదరాబాద్ లో కూర్చున్న సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి అర్థమవుతుందేమో, పాలసీ మారుస్తారేమో, కనీసం మెడికల్ బోర్డు కంటిన్యూస్ గా పెట్టాలన్న ఆలోచన చేస్తారేమో అని దాకా వచ్చినాం. మరి దాని విషయం కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ బొగ్గు మంత్రిగా ఉన్నాడు. ఆయనను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా నేను. ఇక్కడ అన్న చెప్పిండు ఈ మైన్ మూసేస్తామంటే కొట్లాడి ఆపినమని. రేపటి నాడు ఇవాళ 38,000 ఉన్నాం మనం లేబర్. ఆఫీసర్లతో కలుపుకుంటే సింగరేణిలో ఉన్న స్టాఫ్ 40,000. రేపటి నాడు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు, గనులు మూసేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి మనకు ఆనాడు ఎప్పుడో మన గోదావరి రివర్ వ్యాలీలో ఉన్న బొగ్గు గనులన్నీ మనకే ఉండే. మరి ఇవాళ కిషన్ రెడ్డి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, దయచేసి సింగరేణికి సపరేట్ గా మన కోల్ బ్లాక్స్ మనకి ఇవ్వండి. మేము టెండర్లకు పోయేటటువంటి పరిస్థితి ఇవ్వకండి, ప్రైవేట్ వాళ్ళతో పోటీ పడేటటువంటి పరిస్థితే కల్పించకండి. ఇవాళ ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే సింగరేణి ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ కాస్ట్ లో కూడా ఒక్కొక్క మైండ్ లో మన కార్మికులు పర్మనెంట్ ఎంప్లాయీ 2,000-3,000 మంది ఉన్నారు. పెంచుకునే ఆస్కారం ఉంది. ఇంజనీర్లు ఉన్నారు, స్టాఫ్ ఉంది, మంచి కష్టపడేటటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ సింగరేణి యాజమాన్యం దగ్గర మనసు లేదు, ప్రైవేటైజ్ చేయాలనే ఆలోచన ఉంది. ప్రైవేటైజేషన్ ఆఫ్ సింగరేణికి ఎట్టి పరిస్థితులలో హెచ్ఎంఎస్ ఒప్పుకోదు, టిఆర్ఎస్ ఒప్పుకోదు. ఖచ్చితంగా అండర్ గ్రౌండ్ మైన్లు తెరవాల్సిందే. మీ అందరి దయ వల్ల ఫ్యూచర్ లో ఖచ్చితంగా టిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. యాజ్ ఎ పాలసీ అండర్ గ్రౌండ్ మైన్లు తెరుస్తాం. 1,00,000 ఉద్యోగాల దాకా కూడా సింగరేణిలోనే ఇచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. కానీ కేవలం వాటిని ఇవ్వకుండా పక్కకు పెడతా ఉన్నారు. కాబట్టి ఇవ్వాలని చెప్పి, అండర్ గ్రౌండ్ మైన్స్ ని తెరవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.